హలో ఎవ్రీవన్, టుడే విల్ డిస్కస్ అబౌట్ యుఎన్ వాటర్ కన్వెన్షన్ గురించి చెప్పుకుంటామన్నమాట. ఇదొక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల డిఫరెంట్ కంట్రీస్కి వాటి యొక్క రివర్స్ని, లేక్స్ని, గ్రౌండ్ వాటర్ని షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1992లో అడాప్ట్ చేసుకున్నారు. ఎక్కడ అంటే హెల్సింకి, విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫిన్లాండ్లో దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత విచ్ ఈస్ కమ్ ఇన్ టు ద ఫోర్స్ అంటే 1996లో ఇది అఫీషియల్గా యూస్ చేసుకోవడం జరిగిందనమాట ఈ అగ్రిమెంట్ని. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ అంటే ఏంటంటే వాటర్ పొల్యూషన్ తగ్గించుకోవచ్చు అంట. అలాగే వాటర్ని కేర్ఫుల్గా అండ్ ఈక్వల్గా యూస్ చేసుకోవచ్చు అని అంటున్నారు. సో ప్రీవియస్గా 2016 ముందు వరకు ఇది ఓన్లీ యూరప్ కంట్రీస్కి మాత్రమే ఈ యుఎన్ కన్వెన్షన్లో జాయిన్ అయ్యే రైట్స్ ఉండేటివి. తర్వాత 2016 తర్వాత ఏ కంట్రీ అన్నా దీంతో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే యునైటెడ్ నేషన్ ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరప్. సో దీన్ని మేనేజ్ చేసేది యుఎన్ఈసిఈ. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సౌత్ ఏషియాలో విచ్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ యుఎన్ వాటర్ కన్వెన్షన్లో జాయిన్ అయింది అంటే బంగ్లాదేశ్ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడంటే 20 జూన్ 2025లో. సో దిస్ అబౌట్ యుఎన్ వాటర్ కన్వెన్షన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్.